హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం భువనేశ్వర్లో ఉన్న లింగరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. భువనేశ్వర్ని టెంపుల్ సిటీ అని పిలుస్తారు, ఎందుకంటే దాదాపు 700 ఏన్షియంట్ టెంపుల్స్ అయితే భువనేశ్వర్లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ లింగరాజ స్వామి టెంపుల్స్ సరౌండింగ్స్లోనే ఉంటాయి. సో ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్తో సహా చూపిస్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే గుడి లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ లోపల శివలింగాలను కూడా మీకైతే చూపించడానికి ట్రై చేస్తా, సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి లింగరాజ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది. ఆటో వాళ్ళు అయితే 200-300 అంటారు, కానీ 100-150కి అయితే వస్తారు. అండ్ భువనేశ్వర్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే నన్ను అడిగితే టాస్క్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లంగా ఉంది. అమౌంట్ హాఫ్ పే చేసిన తర్వాత లేదా హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడుగుతారంట. మెయింటెనెన్స్ కూడా బాగోదు, రూమ్స్ సరిగ్గా ఉండవు అంటారు. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక్కడ ఈ హోటల్లో అయితే దిగాను. రూమ్ అయితే 1000 రూపీస్. సో యాజ్ యూజువల్గా రివ్యూస్ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, అంత ఏం బాగాలేదు. ఓకే, మనం ఇప్పుడు ఈ లింగరాజ స్వామి టెంపుల్కి అయితే దర్శనంకి వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే విశ్వనాథ టెంపుల్ అండ్ అలాగే లింగరాజ స్వామి టెంపుల్ వ్యూ పాయింట్ అనేది ఉండిద్ది. అక్కడ నుంచి అయితే మనం టెంపుల్ మొత్తాన్ని చూడొచ్చు. సో ఇక్కడ టెంపుల్ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళి ముందు వ్యూ పాయింట్ చూసేసి అలాగే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం. ఇదిగోండి, ఇది ఇక్కడ విశ్వనాథ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఇటు నుంచి పైకి వెళ్దాం రండి. లింగరాజ స్వామి టెంపుల్ లోపలే ఇంకా 150 టెంపుల్స్ అయితే ఉంటాయి. అందులో శివలింగాలు అలాగే దేవీ దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ టెంపుల్ లోపల 108 శివలింగాలు ఉంటాయని అయితే చెప్తారు. లింగరాజ స్వామి టెంపుల్ని ఏకాంబర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు కింద స్వయంభూగా వెలిసిన లింగం. ఈ టెంపుల్ని సోమవంశరాజు జజాతి కేసరి 11వ శతాబ్దంలో అయితే పూర్తి చేశారు. అలాగే ఇక్కడ 6వ శతాబ్దం 7వ శతాబ్దం నాటి విగ్రహాలు శివలింగాలు టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్దాం పదండి. టెంపుల్కి ఎదురుగా దేవి పద్వార సరస్సు అయితే ఉండిద్ది. ఇక్కడ పార్వతీదేవి 2 రాక్షసుల్ని భూమిలోకి అణిచివేసినప్పుడు వచ్చిన సరస్సు ఇది. అలాగే ఈ సరస్సు చుట్టూ 108 శివలింగాలు కూడా ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉండిద్ది. ఈవినింగ్ టైం ఇక్కడికి వస్తే చాలా బాగుండిద్ది. ఈ సరౌండింగ్స్ కూడా ఈ మధ్య చాలా బాగా డెవలప్ అయితే చేశారంట. దర్శనం అయితే అయిపోయింది. మాకైతే దర్శనం చేసుకోవడానికి 2.5 hours అయితే టైం పట్టింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే స్వయంగా గర్భగుడిలో ఉన్న శివలింగానికి మన చేతులతో మనం అయితే అభిషేకం అయితే చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న పురాతనమైన టెంపుల్స్కి అయితే వెళ్దాం. సురేశ్వర టెంపుల్ లింగరాజ స్వామి టెంపుల్ ఎదురుగానే ఉండిద్ది. ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది నేను వెళ్ళిన టైంకి, బట్ ఓపెన్ చేస్తారు. అండ్ అలాగే అక్కడ నుంచి గుడికి పక్కనే ఎడం చేతి వైపు లక్ష్మేశ్వర టెంపుల్ అయితే ఉండిద్ది. కిందకి వెళ్ళి చూద్దాం. చాలా పురాతనమైన టెంపుల్ అసలు. ఇక్కడ నుంచి టెంపుల్కి ఎదురుగా ముందుకు వెళ్తే ఏకాంబరేశ్వర టెంపుల్ అలాగే కార్తికేశ్వర టెంపుల్ ఈ రెండు అయితే చూడొచ్చు. రెండు పక్క పక్కనే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ గుడికి ఎడమ చేతి వైపు నుంచి ప్రదక్షిణ చేసినట్టే వెళ్ళాలి. ఇలా వెళ్తే మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ అయితే కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం మహాకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం.
ఇది 11వ శతాబ్దంలో నిర్మించిన టెంపుల్. చాలా అద్భుతంగా ఉండిద్ది, ఎందుకంటే టెంపుల్ కిందకి ఉంది రోడ్డు మీద నుంచి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకి కమన్ గణేష్ టెంపుల్ అయితే వచ్చింది. ఇది రోడ్డు మధ్యలో ఉంది, పురాతనమైన టెంపుల్ కాబట్టి రెండు వైపులా రోడ్డు అయితే వేశారు. గణేష్ టెంపుల్ చూసుకొని ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తిరుగుతాం. రైట్ సైడ్కి వస్తే కరెక్ట్గా లింగరాజస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఇక్కడ ఐసనేశ్వర టెంపుల్ అయితే ఉంది, 13వ శతాబ్దంలో నిర్మించారు ఇది. ఈ టెంపుల్ ఎంట్రీ అయితే లేదు, లాక్ చేసి ఉంది. బయట నుంచి చూద్దాం, బయట నుంచి చూసి నెక్స్ట్ అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కార్నర్లో మంగళేశ్వర టెంపుల్ అయితే ఉంది, 14వ శతాబ్దంలో నిర్మించారు. చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా పురాతనమైన టెంపుల్స్కి వెళ్తే లోపల ఉన్న దేవీ దేవతల విగ్రహాలని, శివలింగాలను ఎలా మీరు దర్శనం చేసుకుంటారో అలాగే బయట టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. నుంచి రైట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకెళ్ళగానే మకరేశ్వర టెంపుల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్ని 14వ శతాబ్దంలో అయితే నిర్మించారు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. ఎందుకు క్రౌడ్ లేదంటే చాలా మందికి కూడా టెంపుల్స్ తెలియదు, దారులు ఎలా వెళ్ళాలి ఏంటి, అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో కూడా తెలియదు. లింగరాజస్వామి టెంపుల్స్ సరౌండింగ్స్లోనే ఉంటాయి అండ్ చాలా అద్భుతంగా ఉంటాయి టెంపుల్స్ కూడా చూడడానికి. భువనేశ్వర్లో ఉన్న అన్ని టెంపుల్స్ని మనం కవర్ చేయలేకపోయినా సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అయితే కంపల్సరీ చూద్దాం, ఎందుకంటే అన్నీ మనం తిరిగి చూడలేము, చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ కార్నర్లో మైత్రేశ్వర టెంపుల్, ఇది 12వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా టెంపుల్స్ అయితే శిథిలావస్థలో ఉన్నాయి. ఈ టెంపుల్ చూసిన తర్వాత మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రైట్ సందులోకి అయితే వెళ్ళాలి. కొంచెం ముందుకి వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి యమేశ్వర టెంపుల్ అయితే వచ్చింది. ఇది యమేశ్వర టెంపుల్, ఇది 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు.
చాలా పెద్దది. అండ్ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది, కానీ పర్వాలేదు. లోపలికి అయితే వచ్చేసాం. చాలా వరకు శివలింగాలు అవన్నీ కింద భూగర్భంలో అడుగుకి అయితే ఉన్నాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా శివలింగాల మీద బ్రహ్మసూత్రాలు అవి వేసి అయితే ఉన్నాయి. మనం అయితే నార్మల్గా సిటీలో మనం చాలా రేర్గా చూస్తాం బ్రహ్మసూత్రాలు కలిగి ఉన్న శివలింగాలు అయితే. అది ఇక్కడైతే నాకు తెలిసి చాలా చూశాను. అండ్ నిజంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా చూడడానికి ఏ టెంపుల్స్ ఉండవేమో అనిపించింది. అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. చాలా అద్భుతమైన ఫీలింగ్. ఎవరైనా ఏన్షియంట్ టెంపుల్స్ అంటే పిచ్చున్న వాళ్ళకి మాత్రం అసలు నిజంగా ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ ప్లేసెస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ. అండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. ఎవరు లేరు, లోపలికి వెళ్ళి చూసొద్దాం. గర్భగుడిలో అయితే అసలు ఎవరూ లేరు, చాలా సైలెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూశారు కదా శివలింగం, సేమ్ అలాగే మనకి లింగరాజ స్వామి గర్భగుడిలో శివలింగం కూడా ఉండిద్ది. చాలా పెద్దది ఉండిద్ది, కాకపోతే ఇంకా దాదాపు ఇలాగే ఉండిద్ది చూడడానికి మాత్రం. టెంపుల్ కన్స్ట్రక్షన్ అది చాలా బాగుంది ఇక్కడ కూడా. ఈ టెంపుల్కి పక్కనే మకరేశ్వర టెంపుల్ అయితే ఉంది. అది మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ చేసి ఉంది, కానీ అది కూడా ఓపెన్లోనే ఉండిద్దంట. సో మరి ఇంకేం చేస్తాం, క్లోజ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మనం వైతాల్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. వైతాల్ టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకా రూట్ మ్యాప్లో చూపిస్తున్నట్టు మళ్ళీ వెనక్కి వచ్చి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి స్ట్రైట్గా. భువనేశ్వర్లో అందరూ వా బదులు బా అని ప్రొనౌన్సియేషన్ అయితే చేస్తారు. ఇక్కడ మనం వైతాల్ టెంపుల్ అయినా సరే దీన్ని బైతాల్ అని పిలుస్తారు. చాలా టెంపుల్స్ నేమ్స్ కూడా అలాగే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. బా అని ఉంటుంది వాకి. ఇది వైతాల్ టెంపుల్. ఇది 8వ శతాబ్దంలో అయితే నిర్మించిన టెంపుల్. ఇది చాలా అద్భుతంగా అనిపించింది లోపల. ఈ టెంపుల్లో ఇంకా శిల్పకళలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. టెంపుల్స్ అన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళాగా వేరే స్టేట్ నుంచి వచ్చి చూసే వాళ్ళు అయితే తక్కువ, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అడుగడుగున శివలింగాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడే టెంపుల్స్. అసలు కంపల్సరీ చూడవలసిన ప్లేస్. ఇక్కడ వైతాల్ టెంపుల్ అండ్ సిసరేశ్వర టెంపుల్ అయితే ఉంటాయి, రెండు కలిసి. 8వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ సందులో నుంచి వెళ్తే నీలకంఠేశ్వర టెంపుల్ ఉండిద్ది, ఏకాంబర వనం పక్కనే.
ఏకమ్రం వనం క్రాస్ చేసేసి మనం స్ట్రైట్గా వచ్చేసాం. ప్రెసెంట్ మనం అయితే బిందుసాగర్ దగ్గరే ఉన్నాం. బిందుసాగర్ నుంచి రైట్ సైడ్ అలాగా ముందుకు వస్తే ఉత్తరేశ్వర టెంపుల్ అయితే ఉంది. ఇది 7వ శతాబ్దంలో అయితే నిర్మించారు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అండ్ ఈ టెంపుల్ లోపల భీష్మేశ్వర టెంపుల్ అలాగే అష్టశంభు టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అష్టశంభు టెంపుల్స్ ఇదే 16వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్న సందులోకి స్ట్రైట్గా వస్తే మళ్ళీ లింగరాజ స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే వచ్చింది. బిందుసాగర్ పక్కనే ఆ రూట్లో నుంచి అయితే మనం వెళ్దాం. ఈ టెంపుల్ కూడా రోడ్డు మధ్యలో ఉంది. వటమహాదేవ్ టెంపుల్ పురాతనమైన టెంపుల్స్ కాబట్టి వీటిని అయితే ఇలాగే ఉంచారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ పక్కనే పాతాళేశ్వర టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ని 10వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఇది బిందుసాగర్ సరస్సు. ఆ లోపల మధ్యలో ఉన్నది బిందుసాగర్ టెంపుల్. బిందుసాగర్ సరస్సు అనేది శివుడు ధ్యానం చేసుకోవడానికి భువనేశ్వర్లో ఉన్న లింగరాజ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు. శివుని నెతుక్కొని పార్వతీదేవి కూడా ఇక్కడికైతే వస్తారు. పార్వతీదేవికి దాహం వేస్తుందని చెప్పి శివుడు తన త్రిశూలంతో ఈ బిందుసాగర్ సరస్సుని సృష్టించాడు. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే అనంత వాసుదేవ అని ఉండిద్ది, కానీ యాక్చువల్గా అది అనంత వాసుదేవ టెంపుల్. ఇక్కడ పూరి టెంపుల్ లోపల ఎలాంటి పూజ విధానాన్ని పాటిస్తారో ఇక్కడ అనంత వాసుదేవ టెంపుల్లో కూడా అలాగే పాటిస్తారు. అండ్ ఇక్కడ కూడా పురాతనమైన పద్ధతిలోనే ప్రసాదాలు అయితే వండి సమర్పించి దాన్ని పక్కనే ఉన్న ఆనంద బజార్లో అయితే అమ్ముతారు. ఇక్కడ టెంపుల్ లోపల నుంచి ఎంట్రీ అయితే ఉంది. ఈ అనంత వాసుదేవ టెంపుల్ 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. అండ్ ఎవరైనా తినాలనుకున్న ప్రసాదం అది మనం ఇక్కడ ఆనంద బజార్లో అయితే భోంచేయచ్చు. ఇక్కడ ఒకరికి 100-150 అయితే తీసుకుంటారు. ఇక్కడ అయితే భోజనం చేసేసి నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం రండి.
ఇది భవానీ శంకర్ టెంపుల్, కానీ భవానీ అని ఉంది. ఈ టెంపుల్ని 14వ శతాబ్దంలో అయితే నిర్మించారు. బిందుసాగర్ సరస్సు చుట్టూ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. వెళ్తూ ఉంటే మనకి కనబడుతూ ఉంటాయి. సో ప్రాబ్లం అయితే లేదు, చూడొచ్చు. నెక్స్ట్ మనం గౌరీ శంకర్ టెంపుల్కి అయితే వెళ్దాం రండి. ఈ గౌరీ శంకర్ టెంపుల్ లోపల అయితే ఒక చిన్న వనంలా అయితే తయారు చేశారు, బాగుంది. వీడియోలో మీకు సరిగ్గా కనపడుతుందో లేదో కానీ ఇక్కడ ఈ చెట్లు మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా శివలింగాలంట, కానీ చాలా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని అయితే అలాగే వదిలేశారు. ఇప్పుడు మనం గౌరీ శంకర్ టెంపుల్ లోపలికి వెళ్ళి వద్దాం. నెక్స్ట్ ఇప్పుడు తీర్థేశ్వర టెంపుల్కి అయితే వెళ్దాం. తీర్థేశ్వర టెంపుల్ 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇది గౌరీ శంకర్కి టెంపుల్ ఎదురుగానే ఉండిద్ది. టెంపుల్ పక్క నుంచి స్ట్రైట్గా వెళ్తే గంగా జమున టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ గంగా జమున టెంపుల్ని 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. చాలా బాగుంది టెంపుల్. అండ్ లోపల చిన్న కొలను అయితే ఉంది, అందులో మంచినీటి చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్వేరియం ఫిషెస్ లా ఉన్నాయి చూడడానికి. ఓకే, బయట ఇప్పుడు ఎదురుగానే లక్ష్మేశ్వర టెంపుల్ కూడా ఉంది. ఇది కూడా 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. లోపలికి వెళ్ళి చూసొద్దాం రండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి గౌరీ శంకర్ టెంపుల్కి అయితే చూద్దాం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ని 9వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఈ టెంపుల్ కూడా రోడ్డు మధ్యలో అయితే ఉంది, కిందకి వెళ్ళి చూడాలి. లింగరాజ్ టెంపుల్ వ్యూ పాయింట్ ఎదురుగా ఇంకో టెంపుల్ అయితే ఉంది, అది సరీ టెంపుల్ అని అయితే ఉంది. ఈ టెంపుల్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు.
అండ్ పక్కనే ఉన్న చిత్రగిరి టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ ఈ టెంపుల్ని అయితే 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ చిత్రకర్ణి టెంపుల్ని చూడడానికి అయితే చాలా మంది ఫారినర్స్ అయితే వస్తూ ఉంటారంట. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే లింగరాజస్వామి టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అయితే చూపించాను. ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. అవి కూడా చాలా పురాతనమైన టెంపుల్స్. అవి వెళ్ళే కొద్దీ అయితే మనం చూడడానికి అవకాశం ఉండిద్ది. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి భువనేశ్వర్లో. ఈ టెంపుల్స్ని మాత్రం తప్పకుండా చూడండి. డైరెక్ట్గా వెళ్ళి చూస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉండిద్ది. ఇన్ని టెంపుల్స్ చూసిన తర్వాత నాకైతే ప్రపంచంలో ఉన్న అన్ని టెంపుల్స్ చూస్తాను అనిపించింది. అంత మంచి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. భువనేశ్వర్ నుంచి నెక్స్ట్ పూరికి అయితే వెళ్ళబోతున్నాను. అది నా నెక్స్ట్ వీడియోలో వచ్చింది. సో తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.